వారాహి నవరాత్రుల సందర్భంగా అష్టైశ్వర్యాల కొరకై అత్యంత శక్తివంతమైన శ్రీ వారాహి పాశుపత హోమం సంప్రదించండి. నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న మేడం, ఈ జనరేషన్లో మనం తీసుకుంటే కనుక ఏజ్తో సంబంధం లేకుండా రకరకాల హెల్త్ ఇష్యూస్ అయితే వస్తూనే ఉన్నాయి. అది చిన్న ఏజ్లోనే మనం చూస్తూ ఉన్నాం కూడా. కొంతమంది హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు కూడా ఉంటున్నారు. 30 కూడా రాకుండానే చనిపోతున్నారు. అసలు ఈ హెల్త్ ఇష్యూస్కి సంబంధించి కూడా మేనిఫెస్టేషన్ వర్కౌట్ అవుతుందా? వీటికి అంటే పర్టికులర్ ఏవైతే సివియర్ డిసీజెస్ ఉంటాయో వాటికి హీలింగ్ అనేది ఎట్లా చేయొచ్చు అంటారు మ్యామ్? ఎందుకంటే మనం విన్నాం, సమంత గారు కానీ వీళ్ళు కానీ ఈ హీలింగ్ వల్లనే ఆమె క్యూర్ అయ్యారు అని కూడా విన్నాం. సో ఎంత పర్సంటేజ్ వరకు ఈ హీలింగ్ అనేది మనకి హెల్ప్ అవుట్ అవుతుంది, అది ఎలా చేయొచ్చు, ఈ విషయాలు ఒకసారి చెప్తారా? షూర్, మంచి క్వశ్చన్ అడిగారు స్వప్న. ఇప్పట్లో కావాల్సిన హీలింగ్ ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్గా ఇప్పుడు అందరూ అంటున్నారు. ఇంతవరకు మనము అర్థం చేసుకోలేదు, కానీ ఇప్పుడు అందరికీ తెలుస్తుంది ఎలా దీన్ని మనం యూజ్ చేయాలి అని. ముఖ్యంగా ఎందుకంటే హెల్త్ డిసీజ్ వచ్చినాకనే కాదు, అసలు రాకుండా కూడా మనం జనరల్గా మెంటల్ స్ట్రెస్ అనేది తగ్గించుకోగలిగితే ఈ సివియర్ ఇష్యూస్ అనేవి రావు కదా. ఎందుకంటే ప్రెసెంట్ చూస్తున్నాం, అది జాబ్ స్ట్రెస్ దేంట్లో అయినా సాఫ్ట్వేర్ అని అనుకునేవాళ్ళు, ఇప్పుడు ఏ ఫీల్డ్లో చూసినా కూడా తప్పకుండా స్ట్రెస్ అనేది ఫీల్ అవుతూనే ఉంటున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. లేడీస్ కి ముఖ్యంగా తీసుకుంటే ఇంట్లోనూ స్ట్రెస్ ఉంటుంది, వర్క్ జాబ్ లో కూడా కంపల్సరీ స్ట్రెస్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళకి అలా ఏదైనా సివియర్ ఇష్యూ రాకుండా ముందుగానే మన సెషన్స్ అటెండ్ అవుతే ఈ హీలింగ్ అనేది ఎలా హెల్ప్ అవుట్ అవుతుంది, ఈ విషయాలన్నీ కూడా ఒకసారి చెప్పండి మ్యామ్. మంచి క్వశ్చన్ స్వప్న. మీరు అన్నట్టు హీలింగ్ ఎనర్జీ అనేది ఇప్పుడు నీడ్ ఆఫ్ ద అవర్ అయిపోయింది. నేను అన్నాను కదా, మనం బ్యాక్ టు రూట్స్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అంటే ఎందుకు అవుతుంది ఏంటి అనేది పరుగులో వెళ్ళాము, కానీ పరుగు నుంచి ఒక్క అడుగు వెనక్కేసి నాలోని ఆ ఎనర్జీని నేను ఎలా హీల్ చేయాలి అని ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ చేసుకుంటున్నారు. మీరు ఈ వీడియో వింటున్నారు అంటే మేబీ దట్ ఈస్ ద యూనివర్సల్ సైన్, అలాగే అనుకుంటాను నేనైతే. నా విషయంలో అలాగే జరిగింది, నేను అలాగే హీల్ అయ్యాను. నేను నా పరిస్థితుల్లో నుంచి బయటికి రావడానికి ఇది చాలా దోహదపడింది. అంటే లైఫ్ అంటే ఏంటి అనే దాని మీద నాకు కరెక్ట్గా క్లారిటీ అనేది రావడం దీనివల్లే. అండ్ క్లయింట్స్ కూడా ఇప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళు కూడా ఇదే ఫీల్ అయ్యి, మీరు అన్నారు కదా ఇమోషనల్గా ఉన్న ఆ ఎనర్జీని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి తెలియదు. అలాంటప్పుడు అది మనలోని బాడీలోని ఆ సెల్స్లో, బాడీలోని పార్ట్స్లో అది సిమ్టమ్స్గా బయటికి వస్తుంది. అదే క్రానిక్ డిసీజ్ అవుతుంది. సో మీరన్న స్ట్రెస్ అన్నా, ఇమోషనల్గా ఎవరైనా హర్ట్ చేసినా, ఎవరైనా కోపమైనా, ఎవరైనా మనని రిజెక్ట్ చేసినా, మనకు ఎవరైనా మోసం చేసినా, ఇవన్నీ ఎక్కడ వెళ్ళిపోతుంది? మన బాడీలోకి. అది ఒక సిమ్టమ్గా మారిపోయి హార్ట్ ప్రాబ్లం. చిన్న వాళ్ళు ఉంటారు, 25-30 ఇయర్స్ అంటారు, కానీ హార్ట్ అటాక్ అంటారు. ముందు మనము 65 ఇయర్స్ 70 ఇయర్స్లో వినేవాళ్ళం, ఇప్పుడైతే అది చాలా నార్మల్గా అంటున్నారు. ఎందుకు అంటే అక్కడ వాళ్ళు రిసెంట్మెంట్ హార్ట్లో ఆ కైండ్ ఆఫ్ ఆ ఇమోషన్ని బయటికి తీసుకెళ్ళే ఆస్కారం లేకుండా జీవించేస్తున్నారు. రేపు రేపు అనుకుని వాళ్ళు దీన్ని బయట తోసేస్తున్నారు, లేదా టాబ్లెట్ వేసేసుకొని సప్రెస్ చేసేసుకుంటారు. రూట్ కాజ్కి వెళ్ళట్లేదు. ఎక్కడైనా స్వప్న రూట్ కాజ్ ఏంటి, అసలు ఎక్కడి నుంచి ఈ మూలం ఏంది అని తెలిస్తేనే దానికి విరుగుడు అనేది ఉంటుంది. అది మన వర్క్షాప్లో నడుస్తుంది, సెషన్స్లో నడుస్తుంది. అందుకు ఈ బాడీలోని ఆ ప్రాబ్లమ్స్ని వీళ్ళు అర్థం చేసుకుంటేనే మనకు మేనిఫెస్టేషన్స్ అనేవి పనికొస్తాయి. సో ఇక్కడ మీరు అన్నట్టు ఇప్పుడు మనము టెక్నికల్గా మన బాడీలోని ఆ సెల్స్ని మనం ఎలా మార్చుకోవాలి, హ్యాపీగా ఎలా ఉండాలి, లైఫ్ అనేది ఒక జాయ్ఫుల్ లైఫ్, ఒక ఎక్స్పీరియన్స్ కోసం వచ్చాము. అయితే దాన్ని మనము ఎలా మార్చుకోవాలి, ఎలా నాకు కావలసిన విధంగా నా లైఫ్ని 100 ఇయర్స్ ఆర్ 120 ఇయర్స్ వరకు నేను ఎలా ఉండాలి అనే దాని మీదే మనం చేసే సెషన్స్ పనికొస్తాయి. సో ఇక్కడ స్వప్న బాడీ సిమ్టమ్స్లో కొన్ని చెప్తాను, దాన్ని బట్టి ఎలాంటి మేనిఫెస్టేషన్స్ మీకు పనికొస్తాయో చెప్తాను.
ఓకే మ్యామ్, తప్పకుండా. షూర్. అయితే ఇప్పుడు కొంతమందికి కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటారు. అంటే కిడ్నీలో స్టోన్ ఉంటుంది, లేదా కైండ్ ఆఫ్ బ్లాడర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇలా అంటే రూట్ చక్రాలో మనకు కొన్ని బ్లాకేజెస్ ఉన్నాయని అర్థం. వాళ్ళకి మనీ అంటే కూడా ఫియర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ వాటర్తో మేనిఫెస్ట్ చేయాలి. ఓకే, వీళ్ళకి వాటర్ మేనిఫెస్టేషన్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, అది ఎలా చేయాలి అనేది మనము ఆల్రెడీ చేసాము, మళ్ళా చేద్దాం కూడా. సో అలా, సో ఇలాంటి వాళ్ళు ఏదన్నా బాధపడుతున్నారు అంటే షూర్గా మీరు కోచింగ్ తీసుకోండి. ఆ తర్వాత మీరు వాటర్ మేనిఫెస్టేషన్స్ కూడా ఎలా చేయాలి అనే దాని మీద కూడా మనము వర్కౌట్ చేయొచ్చు. అండ్ సెకండ్, మనకు లివర్లో ప్రాబ్లము లేదా ఇలాంటి కైండ్ ఆఫ్ వరీ అనేది ఉంటుంది. ఒక కైండ్ ఆఫ్ ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాం, ఒక థింకింగ్ ప్రాసెస్లోకి వెళ్తూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళకి మనము చెప్పే టెక్నిక్ ఏంటి అంటే గ్రౌండింగ్ అనేది ఇంపార్టెంట్ అయిపోతుంది. ఇమోషనల్గా వాళ్ళు కనెక్ట్ అవ్వాలి ఒకరితోనన్నా. అంటే ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది లేదు. ఆ దాని వల్ల వాళ్ళలో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తాయి. దే ఫీల్, వాళ్ళు సేఫ్గా ఫీల్ అవ్వరు. సేఫ్ అనేది తెలీదు. హార్ట్లో, లివర్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇమోషనల్గా ఎవరినన్నా సంప్రదించాలి, లేదా ఆ ఇమోషనల్ ఎనర్జీని మనము బర్న్ చేయాలి. లైక్ పేపర్లో రాసి బర్న్ చేయడమో, ట్రాన్స్ఫర్ చేయడమో, ఇలాంటి ప్రాసెస్ని మనము చేస్తేనే మేనిఫెస్టేషన్స్ అనేవి వర్కౌట్ అవుతాయి. ఓకే మ్యామ్. ఓకే, నెక్స్ట్ ఐ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు. సో ఐ ప్రాబ్లం అంటే వాళ్ళకి విజన్ నెక్స్ట్ ఏంటి అనే దాని మీద వాళ్ళకి స్పష్టత ఉండదు, క్లారిటీ ఉండదు. అంటే వాళ్ళు ఎప్పుడు ఆ బ్లర్నెస్లో ఉండిపోతారు. సో ఇక్కడ థర్డ్ ఐ అనేది ప్రాబ్లం వచ్చేసింది. విజన్ అనేది లేదు, క్లారిటీ అనేది లేదు. ఇలాంటి వాళ్ళు మనము మెడిటేషన్ చేపిస్తాము. ఆ కైండ్ ఆఫ్ ఐ చక్రాతో మనము చేసే ఆ ఇంట్యూషన్కి. ఎందుకంటే స్వప్న, ఎప్పుడైనా ఏ పని చెయ్యాలన్నా మన ఇంట్యూషన్ అనేది పనికి రావాలి, లేకపోతే మేనిఫెస్ట్ అవ్వదు. నేను లాజికల్గా చెప్తాను, కళ్ళు తెరుచుకొని నేను చేసేస్తానంటే అవ్వదు. కళ్ళు మూసుకుంటేనే ఆ ఎనర్జీ అనేది, గైడెన్స్ అనేది వస్తేనే అది అవుతుంది. సో ఇక్కడ ఇది మేనిఫెస్టేషన్కి పనికొస్తుంది. సో ఇలా బాడీ సిమ్టమ్స్కి ప్లస్ మేనిఫెస్టేషన్స్కి కనెక్షన్స్ అనేవి ఉంటాయి. అది అర్థం చేసుకుని ఏవైనా, ఫీవర్ అయినా స్వప్న మన కోపం వల్ల వస్తుంది. యూజువల్లీ అందరికీ అమావాస్య ముందన్నా వస్తుంది, లేదా పౌర్ణమి తర్వాతన్నా ముందన్నా వస్తుంది. అంటే ఆలోచించండి ఎంతగా ఆ ఎనర్జీ ఎలా పనిచేస్తుంది అంటే మీకే తెలుస్తుంది. అంటే మీరు మీ బాడీ, మైండ్, సోల్లో ఏమవుతుంది అనే మీరే అర్థం చేసుకొని వీటికి సొల్యూషన్ కావాలి, కరెక్ట్ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి, నేను సొల్యూషన్ తీసుకోవాలి అనుకుంటేనే ఈ వీటిలో నుంచి మీరు బయటపడగలుగుతారు. ఇలా బయటపడిన వాళ్ళు వాళ్ళ లైఫ్లో 100 years కాదు, దే ఆర్ లివింగ్ అ లైఫ్ ఆఫ్ జాయ్. అంటే ప్రతి నిమిషం ఎక్స్పీరియన్స్ కోసమే, అంటే థ్రిల్ ఎక్స్పీరియన్స్ కోసం జీవించే వాళ్ళే ఇప్పుడు ఉన్నారు. నా సెషన్స్లో వచ్చే వాళ్ళకి అది అర్థమైంది, వాళ్ళు అలాగే జీవిస్తున్నారు. కాబట్టి ఇది వినేవాళ్ళు ఇన్ కేస్ మీరు ఇలాంటి ఏదన్నా సిమ్టమ్స్తో, ప్రాబ్లంతో బాధపడుతుంటే ప్లీజ్ కాంటాక్ట్. టైం వేస్ట్ చేయొద్దు, ఎందుకంటే చాలా ప్రెషియస్ లైఫ్ అనేది, చాలా ప్రెషియస్, ఒకటే లైఫ్, దాన్ని ఎంజాయ్ చేయడానికే యూస్ చేయండి. ఎలా అనేది నేను చెప్తాను. తప్పకుండా మ్యామ్. సో విన్నారు కదా, ఎలాంటి హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా మనకి ఫస్ట్ ఇంటర్నల్గా హీల్ చేసుకుంటూ వస్తే ఒక్కొక్క చక్రాన్ని, దానికి సంబంధించిన హెల్త్ ఇష్యూ అయితే కనుక నయం అవుతూ వస్తుంది. సో తప్పకుండా మేడం సెషన్స్ ఒకసారి మీకు, మేడం వచ్చేసి 1-to-1 సెషన్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. సో మీరు పర్సనల్గా అటెండ్ అవ్వాలి అన్నా కూడా, లేకపోతే గ్రూప్లో అటెండ్ అవ్వాలన్నా స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్తే మ్యామ్. థ్యాంక్ యూ స్వప్న.